దేవతలను అనుమానపరుస్తున్నావు కదా అన్నట్టు మేము భయపడుతున్నాం. ఏమండి? అన్యులది ఏదో లిస్ట్ పెట్టావు కదా 26 ఆట ఆ, ఆ టీవీలో వినపడుతుంది. ఓకే. మరి మాకు అన్యులకు మాకెంతో ఇబ్బంది కలుగుతట్టుంది కదా ఈయన చెప్తుంటే అంటే ఎవరైనా అనిల్ జాన్సన్. ఏం చెప్తున్నాడు? ఇగో వినండి వినండి. తెలుసు ఉందిలేండి, పంపారు. ఏం చేద్దాం మనం? ఎట్లా మనకి ఇట్లా ఉంటే అతను దేవతలన్నీ అవమానపరుస్తుండు సార్. బైబిల్ ఎక్కింది అతనికి. బైబిల్ ఎక్కినవాడు ఎవడైనా అలాగే ఉంటాడు. బైబిల్ ఎక్కినవాడు ఎవడైనా అలాగే ఉంటాడు సార్. మరి ఎందుకు ఇటువంటి మనం పెట్టుకోవాలి? తప్పు కదా. అందుకే సార్ బైబిల్ అనే దరిద్రాన్ని వదిలేస్తే సరిపోతుంది, అంతే. ఏముంది? అయ్యో, మీ పేరేంటి సార్? డబ్బులు నా పేరు రాములు అండి. రాములు గారు ఏ ఊరండి? నేను బాంబేలో ఉంటాను. బాంబే. ఇప్పుడు మీరు వింటున్న గొంతు, ఆయన పేరు మహేష్, వాళ్ళ నాన్నగారి పేరు నారాయణ. వాళ్ళు మతం మారి గతం మర్చిపోయి కేవలం 2 చెక్కల మీద వేలాడదీసిన శవాన్ని మాత్రమే గాడ్ అంటూ ఫ్రాడ్ చేస్తూ మొత్తం సమాజాన్ని బ్యాడ్ చేస్తూ ఉన్నారు. అందుకని ఆ దరిద్రం మనకు అక్కర్లేదు. ఇప్పుడు నేను మీరు చెప్పగలం, నాకు నా పూర్వీకులకి పనికి మాలిన బైబిల్కి ఏ సంబంధం లేదని. కానీ మహేషు అలియాస్ హనీ జాన్సను సన్ ఆఫ్ నారాయణ చెప్పగలడా? ఇక్కడ ఏదో లిస్ట్ పెట్టి చూపెడుతుంది కదా నన్ను. 26 క్వశ్చన్లు మాస్టరు రాములు గారు, 26 క్వశ్చన్లో అతను ఒక్క క్వశ్చన్ కన్నా ఆన్సర్ చెప్పమని చెప్పండి. కొద్దిగా అదే చూస్తున్నా. చూడండి, వాడికి పెట్టండి.